నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించింది. మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ప్రభుత్వంతో ఆసియా ప్రతినిధుల చర్చలు సఫలం. తిరిగి యథావిధిగా ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు. అధ్వాన్నంగా మారిన డొంక రోడ్లు, చోద్యం చూస్తున్న అధికారులు. సాతులూరులో రోడ్డు ప్రమాదం, ఇరువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సిఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు. ఇంటర్ నుంచి పీజీ వరకు బోధన ఉంటుందన్న వైస్ ప్రిన్సిపాల్ చైతన్య. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు అధికారులను మార్చిందని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పోలింగ్ రోజున 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పిందని, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోనే ఎందుకు బయటకు వచ్చిందని మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఇంపార్షియల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే, ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోదలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కానీ ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటౌటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీసు బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదని దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామమైన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డీఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదిస్తా ఉన్నాయి. ఈ రోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచెర్లలో అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. 1.5 గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు గాని మహిళలు గాని వచ్చి బోరుమని ఈ విధంగా మమ్మల్ని ఓట్లనేది కొట్టి తరిమేస్తారని ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు? కొన్ని కనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్?
దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా? ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి 7 బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు? మళ్ళీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు? ఇదే తుమ్మరకోటలో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం. సార్ అక్కడ భయపడతా ఉన్నారు, ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది. అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా? ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా? పాల్వాయి గేట్ దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి ఏదైతే రామకృష్ణారెడ్డి అబ్బాయి తలబగిలింది, ఆయనకి దెబ్బలు తగిలినాయి. ఈరోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కానిస్టేబుల్ 2 గ్రామాలకు సంబంధించి డిఎస్పీలను పెట్టి కర్లకుంటలోను కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డిఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని, తుమ్మరకోటలో గాని, చింతపల్లిలో గాని, పాల్వాయిగోట్లో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా. అక్కడికన్నా ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డిఎస్పీలని? ఎందుకు సిఐల్ని పెట్టలేదు? ఎందుకు ఎస్ఐని కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు? కనీసం దాని ఫుటేజీలు రిలీజ్ చేయండి. కనీసం ఈ 4 బూతులకు సంబంధించి చింతపల్లిలో ఉన్న 4 బూతులు, ఒప్పిచెర్లో ఉన్న 3 బూతులు, తుమ్మరకోటలో ఉన్న 3 బూతులను ఈసీఐ న్యూస్ ఎలక్షన్ కమిషన్ అర్థం నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి అంతా కూడా తీసి జరిగిన దాని మీద విచారణ జరిపి అవసరమైతే రీపోలింగ్ పెట్టమండి. ఈ రోజు స్పష్టంగా మా ఎమ్మెల్యేగా దాని మీద రీపోలింగ్ జరగండి, ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి. 13వ తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని. 13వ తారీఖున ఎస్పీ లేరా, పోలింగ్ ఆఫీసర్ లేదా? ఆ రోజు వెబ్ కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది కావచ్చు, వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది, 9 ఏమైనాయి? 9 ఉండాలి కదా. ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే వైఎస్ఆర్సీపీఏ గొడవలు చేసింది అన్నది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు దాదాపు అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత పోతురాజుగుంటలో బుడగజంగాల మీద, పేదల బుడగజంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోపోయిన సంఘటనలు వాస్తవం కదా? ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు? ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం, ఈ 4 గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఒప్పిచెర్ల కావచ్చు, చింతపల్లి కావచ్చు, తుమ్మరకోట కావచ్చు, పాల్వాయి గేటుకు సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలన్నీ పగలగొట్టిన అన్ని ఫుటేజీలు రిలీజ్ చేయండి. ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి. ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా, పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్న సాయంకాలం దాకా పెట్టారే, కేపీగూడెంలో పెట్టారే, పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే. ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు చిలకలూరిపేట పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొల్లా అమర్ వెల్లడించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ చిలకలూరిపేటలో ఉన్న అన్ని ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు మరలా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు నుంచి ఉన్న 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. అయితే శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అందరికీ నమస్కారం. మొన్న 3 days జరిగిన ఆరోగ్యశ్రీ వైద్య సేవల నిలుపుదలని మళ్ళీ ఆశా వాళ్ళ పిలుపు మేరకు స్ట్రైక్ని ఆశా పిలుపు మేరకి కాల్ ఆఫ్ చేశాము. స్ట్రైక్ ఆపేయటం జరిగింది. ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. గవర్నమెంట్ మాకు ఇవ్వవలసిన 1500 కోట్ల రూపాయల బకాయిల్లో కొంత శాతం ఒక 200 నుంచి 300 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. తర్వాత త్వరలో మళ్ళీ ఇస్తాము అన్న హామీ వాళ్ళు ఇచ్చినందువల్ల మేము ఈ సేవల్ని మళ్ళీ తిరిగి కొనసాగిస్తున్నాం. ప్రజలు ఎవరు పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవల్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. చిలకలూరిపేట పట్టణం నుంచి వేలూరు వెళ్లే మార్గంలో ఉన్న కోటమ్మ చెరువు నుంచి పెదనందిపాడు వెళ్లే డొంక రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా తయారైంది. మోకాల్లోతు గుంతలతో రోడ్డు మొత్తం కూడా చిందరవందరగా ఉంది. ప్రైవేటు స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులతో పాటు చిన్న పెద్ద వాహనాలు ఈ మార్గంలో తిరుగుతున్నాయి. దాదాపు 1/2 కిలోమీటర్ పొడవు ఉండే ఈ మార్గంలో చిన్నపాటి వర్షం పడినా ప్రయాణించాలంటేనే వాహనదారులు నరకం చూస్తున్నారు. మోకాళ్ళలోతు గుంతల్లో నీళ్లు నిలిచిపోయి
వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. పెదనందిపాడు రోడ్డు నుంచి వేలూరు వైపు వెళ్లేందుకు ఈ మార్గం సులువుగా ఉండడంతో వాహనదారులంతా కూడా ఇటువైపే ప్రయాణిస్తున్నారు. అయితే గుంతలమయమైన ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనాలు నడపాల్సిన అవసరం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ డొంక రోడ్డు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కనీసం రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముళ్ల కంచెను సైతం తొలగించేందుకు అధికారులకు మనసు రాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే కనీసం ఈ మార్గాన ప్రయాణించే పరిస్థితి లేదు. రోడ్డంతా కూడా గుంతలమయంగా మారింది. వర్షం పడినప్పుడు ఈ గుంతల్లో నీళ్లు నిలబడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహన చోదకులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మార్గాన్ని సరిచేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. సార్ సార్ ఓకే. నాదెళ్ల మండలంలోని సాతులూరు కోళ్ల ఫారం సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 2 వ్యక్తులు సాతులూరు నుంచి ద్విచక్ర వాహనంపై కోళ్ల ఫామ్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న ట్యాంకర్ వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4న ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పగడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడమే లక్ష్యమన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాత్కర్. కలెక్టరేట్లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామంలో రేణుక అమ్మతల్లి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోట గ్రామంలో మిర్జా నజీర్బేగ్ కుమార్తె వివాహం సందర్భంగా అక్కడికి వెళ్లిన ప్రత్తిపాటి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కళ్యాణ మండపం నందు ఇటీవల మురుగొండ అనుమాయమ్మ మృతి చెందగా శుక్రవారం జరిగిన పెదకర్మ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని అనుమాయమ్మ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు నాయకులున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం నందు వెంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందలి కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు ఆయనతో పాటు ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున అభ్యర్థులకు ఫామ్ 17C కీలకం. అసలు ఈ ఫామ్ 17C అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి బూత్లో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే వివరాలతో పీఓ సంతకంతో పార్టీల ఏజెంట్లు ఫామ్ 17C తీసుకుంటారు. అనంతరం వీటిని నియోజకవర్గ పార్టీ ఆఫీసులకు పంపుతారు. కౌంటింగ్ రోజున ప్రతి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లకు ఫామ్ 17Cలో నమోదు చేసిన లెక్కకు సరిపోవాలి. లేదంటే ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఇక ఎలక్షన్ 2024 ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. కౌంటింగ్ ఏజెంట్లు ఆ రోజు కౌంటింగ్ కేంద్రానికి 6 గంటలలోపు వెళ్ళాలి. ఫామ్ 18పై ఆర్ఓతో సంతకం చేయించి తీసుకువెళ్ళాలి. వాళ్ళిచ్చే ఐడి, ఆధార్, ఫామ్ 17Cతో పాటు ఓట్ల లెక్కించుకునేందుకు బకెట్లు, పెన్ను తీసుకువెళ్ళాలి. ఫోన్లు అనుమతించరు. ఒకసారి లోపలికి వెళితే బయటకు రానివ్వరు. మీ బ్యాడ్జీపై మీకు కేటాయించిన టేబుల్ వివరాలుంటాయి. అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళడానికి ఉండదు. నాదెళ్ల మండలం గణపవరంలో ఉన్న చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు కళాశాల వైస్ ప్రిన్సిపల్ చైతన్య తెలిపారు. ఇంటర్ నుండి పీజీ వరకు కళాశాలలో బోధన ఉంటుందన్నారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూపులు, డిగ్రీలో బీఎస్సీ, బీఏ, బీకామ్, ఎంఎస్సీ కెమిస్ట్రీలో బోధన ఉంటుందన్నారు. ఈ కళాశాలలో చేరిన వారికి ప్రభుత్వం నుండి విద్యకు సంబంధించిన సాయం, సహకారం అందుతున్నాయన్నారు. పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగించాలనే సదుద్దేశంతో ముందు చూపుతో చుండి రంగనాయకులు కళాశాలను స్థాపించారని, అదే ఆశయంతో ప్రస్తుతం సిబ్బంది పనిచేస్తున్నట్టు చైతన్య వివరించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు.
అందరికీ నమస్కారం. సిఆర్ కాలేజీ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ డిగ్రీ అడ్మిషన్స్ జరుగుతున్నవి. మా కాలేజీలో లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో రిజల్ట్ 100% రిజల్ట్ వచ్చింది. అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. 405 మా హైయెస్ట్ మార్క్స్ మా స్టూడెంట్ అప్సా సాధించారు. కాబట్టి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన కాలేజ్. 1968లో స్థాపించిన కాలేజీ. ఇప్పటి వరకు ఎంతోమంది ఈ కాలేజీలో చదువుకొని ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ వీటన్నిటికీ సెలెక్ట్ అయి ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఎన్సిసి ద్వారా పోలీసు, మిలిటరీ వాటిలో వర్క్ చేస్తున్నారు. అలాగే మా కాలేజీలో ఎన్సిసిలో అమ్మాయిలకు కూడా ప్రవేశం ఉంది. అమ్మాయిలు కూడా మన కాలేజీలో ఎన్సిసి చేసి ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. ఒక అమ్మాయి కానిస్టేబుల్గా గుంటూరులో వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు, ఎన్సిసిలో ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు మా కాలేజీని చూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిగ్రీ సంబంధించి మన దగ్గర బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కెమిస్ట్రీ మెయిన్స్ ఉన్నాయి. అలాగే బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఉంది. బీఏ ఎకనామిక్స్ మెయిన్ తోటి మన దగ్గర డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకున్న స్టూడెంట్స్ దయచేసి సిఆర్ కాలేజీ ఆఫీస్ని సంప్రదించవలసింది. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్లో ఉన్న రాజు గృహ సముదాయంలో నివసించే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దశాబ్దం గడుస్తున్నా వారి సమస్యలకు పరిష్కారం చూపే నాథుడే కరువయ్యాడు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ గృహాలు 10 ఏళ్లు కాకుండానే శిథిలావస్థకు చేరాయి. గృహ లబ్ధిదారులు సౌకర్యాలు కల్పించాలని గత ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వేడుకున్న ఫలితం లేదు. దీంతో మురుగునీరు పారే సౌకర్యం లేకుండానే గృహ ప్రవేశాలు జరిగాయి. ఇప్పుడు ఆ నీరు వెళ్లే మార్గం లేకుండా ఆ నీరు 3 అంతస్తుల భవనాల కిందకు చేరి పునాదులను బలహీనం చేస్తున్నాయి. మురుగునీరు వెళ్లే మార్గం చూపకుండా గృహాలు నిర్మించిన మున్సిపల్ ఇంజనీర్లకు జై కొట్టాల్సిందే. ప్రభుత్వాలు మారినా తమ గృహాలకు మోక్షం లేదని నివాసం ఉండేవారు వాపోతున్నారు. ఇక్కడ గృహ లబ్ధిదారులు కాకుండా అద్దెకుండేవారు ఎక్కువగా నివాసం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికైనా త్వరలో రానున్న ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ట్యాంక్ రోడ్డు 15,000, 5,000, 6,000 మేము ముగ్గురు ఏం బరాయిస్తాం? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఉంటున్నామంటే 1200 అద్దెనేగా, టౌన్లో బరాయించలేకేగా. అవి చూడండి, శ్మశాన భూమి కన్నా ఎక్కువ తలపిస్తూ ఉన్నాయి కదా. శుభ్రం లేదు, రోడ్డు లేవు, డ్రైనేజ్ లేదు, ఇల్లు సరిలేవు. పెద్ద న్యూసెన్స్. అసలు ఈ చిల్లరపేటలో ఏమైనా రోగాలు మొదలైతే ఈ నుంచే మొదలవుతాయి. చూశారు కదా మీరు, డ్రైనేజ్ గుంటలు నిండి పైకి వచ్చేసింది. ఇంకా ఎవడో కొన్నాళ్ళు పోతే ఈ ఇళ్లలో కాపురాలు ఎవరు ఉండరు. ఈ దెయ్యాలు భూతాలు కాపురం చేయాల్సిందే. వాళ్ళు కనీసం ఆ ఇంటి ఓనర్ల కన్నా మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇస్తే ఏమైనా బాగుపడతాయో కానీ అప్పుడు దాకా బాగుపడదు. మేము దోమలు కుట్టి సత్తనం రేపు కొనుక్కోవాలంటే అది చూస్తామా కాలం దోమలు ఇప్పుడు చెత్త పాములు అన్నీ తిరుగుతుంది. ఏం చేయాలి అసలు మనకు తెలియదు. మేము 2 ఏళ్ళే వచ్చింది. అంతకుముందే వాళ్ళు ఉన్నారు, చాలా మంది లేవు, చాలా మంది లేచిపోయారు. ఈ 3 కాలువలు వెళ్ళిపోయారు. 52 ఎకరాలు కదా, 7 ఏళ్ళు కొంతమంది చాలా. ఇప్పుడు మళ్ళీ ఈ అపార్ట్మెంట్లో 4 ఉన్నారు. కింద మేము ఒక్కనే ఉంది, పైన కానీ మొత్తం 4 అటు అంతే. లేదు జనం అంతా వెళ్ళేది. పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా 1-వే ట్రాఫిక్ను సూచిస్తూ ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలను సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కారణంగా గత నెలలో తొలగించిన విషయం పట్టణ పుర ప్రజలకు విదితమే. నాటి నుండి ట్రాఫిక్ సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల సిసి న్యూస్లో ప్రసారం చేయడం జరిగింది. ప్రసారమైన కథనానికి స్పందిస్తూ అధికారులు యథావిధిగా సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేశారు. చీరాల రోడ్లోని ఓగేరువాగు బ్రిడ్జి ఒడ్డున అనేక వ్యర్థాలు వేసి కాల్చటం జరుగుతుంది. ఆ మార్గంలో వెళ్లేవారు ఆ కాల్చే వ్యర్థాల నుండి వస్తున్న పొగబారిన పడుతున్నారు. టన్నుల కొద్దీ వ్యర్థాలు తెచ్చి అక్కడ వేయడం నేరం. అంతేకాకుండా దాన్ని తగలబెడుతూ ఆ మార్గంలో వెళ్లేవారికి అసౌకర్యం కలిగించడం ఇంకా నేరం. దీనిపై ఇటు మున్సిపల్ అధికారులు కానీ అటు పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం వల్ల
ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఇక పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిలకలూరిపేట పట్టణం నుండి చీరాల వెళ్లే మార్గంలో మలుపు తిరిగే చోటను వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మార్గంలో వేలాది వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. 2 వీలర్స్ నుండి భారీ కంటైనర్లు కూడా ఈ మార్గం గుండానే చీరాల వెళతాయి. నరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్న మలుపు వాహన చోదకులకు పరీక్ష పెడుతుంది. వెళ్లే వారికి, వచ్చేవారికి ఎదురుగా వచ్చే వాహనాలేవో తెలియని పరిస్థితి. వాహన చోదకులు ఏమాత్రం అలసత్వంగా ఉన్నా ఎదురొచ్చే వాహనాలు ఖచ్చితంగా ఢీకొంటాయి. అలాగే ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య వల్ల పెను ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అదే మార్గంలో పసుమరు ప్రారంభంలో కూడా ఇలాంటి మలుపు ఉంది. ఈ 2 మలుపులపై దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా చూడాలని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు వీరభద్రరావు అండి. ఈ టర్నింగ్లో రోజు కనీసం 10-15 సార్లు ట్రాఫిక్ ఆగిపోతున్నది. కనీసం మనుషులు నడవడానికి కూడా ఒక్కోసారి వీలు పడదు. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయానికి తుఫానుగా మారి రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.